కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై అధికారులు కదిలారు. మీడియాలో కథనాలు రావడంతో విచారణ చేపట్టారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులను, హాస్టల్ గదులను పరిశీలించారు. 2 రోజుల్లో 11 మంది విద్యార్థులను ఎలుకలు కరిచినట్టు నిర్ధారించారు. సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకుంటామన్నారు. ఎలుకలకు కొరికిన 11 మందికి చికిత్స అందించారని, హాస్టల్ పక్కనే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటన జరిగిందని మహాత్మా జ్యోతిరావు పూలే జాయింట్ సెక్రటరీ తిరుపతి తెలిపారు. హాస్టల్ భవనాన్ని మరో ప్రాంతానికి మార్చాలని, ఈ సంఘటన జరగడానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. రాత్రి నిద్రలో జరిగిన సంఘటనలో భాగంగా వారికి ఏదో కాలుకు గీర్కపోయింది, చెయ్యికి వైపున గీర్కపోయింది అనేటువంటి చెప్పడం జరిగింది. ఆ విద్యార్థులను కూడా అడిగి అయితే స్మాల్గా చిన్నగా ఇక అనేటువంటి ఉన్నాయి. వాటిని వెంబడే మరుసటి రోజు గవర్నమెంట్ హాస్పిటల్కు ఒక స్టాఫ్ నర్స్గా పనిచేసినటువంటి సాగర్ తీసుకెళ్ళడం, చికిత్స చేయించడం జరిగింది. టీటీ ఇంజక్షన్ వేసిన తర్వాత టాబ్లెట్స్ వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఏమైనా కానీ డార్మెటరీ లోపల 1+1 బెడ్ అనేటువంటి ఉన్నారు. దానిపైన పడుకున్నటువంటి సమయం లోపల ఆ యొక్క విండోస్ కు 2 భాగం లోపల కిటికీలు వాళ్ళు గాలికి తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆ పైపుల ద్వారా ఎలుక వచ్చిందని మేము నిర్ధారణకు వస్తున్నాం. అట్లాంటి సంఘటన పెట్టి మనం ఇమీడియట్ గా ఇప్పుడు చెప్పడం జరిగింది. మార్నింగ్ అది ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇందులోపల బాధ్యులైనటువంటి ఎవరైతే ఉంటారో వారిపైన తప్పనిసరిగా మనకు ఇది సంబంధిత కార్యాలయం ద్వారా వారిపైన చర్యలు అనేటువంటివి తీసుకోవాలి. ఈ పూర్తి నివేదిక రేపు మార్నింగ్ సెక్రటరీ గారికి అందజేస్తాం. తర్వాత వారి సూచనల మేరకు బాధ్యులైనటువంటి ఇక్కడ సిబ్బంది పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. 487 మంది విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారండి. ఇందులోపల 9+2